కొత్తగా ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో ఉచిత ఇసుక పాలసీని ప్రారంభించిన విషయం తెలిసిందే. కోవూరు నియోజకవర్గంలో పల్లిపాడు, మినగల్లు రీచ్లలో ఇసుకను ఎత్తుకునేందుకు అనుమతిచ్చింది. అయితే బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని మినగల్లు ఇసుక రీచ్లో టిప్పర్లకు ప్రాధాన్యత ఇస్తూ తమను పట్టించుకోవడం లేదంటూ ట్రాక్టర్ల యజమానులు, డ్రైవర్లు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టిప్పర్లు దూరం నుంచి వస్తున్నాయనే సాకుతో ఇక్కడ అధికారులు వాళ్లకు ముందుగా లోడింగ్ చేస్తున్నారని వాపోయారు. వాస్తవానికి టిప్పర్లు రాత్రిపూట వచ్చి సీరియల్ రాయించుకుంటున్నారని వారు ఆరోపిస్తున్నారు. బుధవారం వచ్చిన టిప్పర్లు ఇక్కడే ఉన్నాయని సాకులు చెబుతూ టిప్పర్లకే ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. ఈ రోజు 70 టిప్పర్లకు 10 ట్రాక్టర్లకు లోడింగ్ చేస్తున్నారని తెలిపారు. శుక్రవారం కూడా టిప్పర్లకే లోడింగ్ చేస్తామని, ట్రాక్టర్ల యజమానులు మాత్రం ఎండబడి రావాలని, లేకపోతే రావద్దంటూ నిర్లక్ష్య సమాధానం చెబుతున్నారని అధికారులపై మండిపడ్డారు. ఈ విధంగా ఉంటే తాము ఎలా బ్రతకాలని ఆవేదన వ్యక్తం చేశారు. దీని మీద ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. అలాగే ఇలా డ్రైవర్లు కూడా ఉన్నారు. వాళ్ళ డ్రైవర్లు ఎందుకు లోన్లు కాలేదని చెప్పి వచ్చి అడిగితే వాళ్ళు రోజుకు ఒక ట్రిప్ వేస్తున్నారు. ఈ రోజు కనీసం ఒక ట్రిప్ కూడా పడలేదు. వచ్చి ఇక్కడ అడిగితే ముందు టిప్పర్లకే ప్రిఫరెన్స్ ఇస్తాము, అవి ఏంటంటే లాంగ్ నుంచి వచ్చాయి, దూరం నుంచి వచ్చాయి, నిన్న వచ్చాయి, మొన్న వచ్చాయి అని చెప్తున్నారే కానీ వాళ్ళు వాస్తవానికైతే వాళ్ళు నిన్న సాయంత్రంగా వచ్చేది, నైట్ ఇక్కడ పెట్టుకునేది, సీరియల్ రాసేసి ఆడ పెట్టేసి మేడంకి ఇచ్చేసేది పోయే తలకే. ఆ మేడం ఏంటంటే ఉదయాన్నే వచ్చేసి ఈ టిప్పర్లు నిన్నటి నుంచి ఉన్నాయి, ముందు వీటికే ప్రిఫరెన్స్ ఇస్తాము, తర్వాత మిగిలితే టార్లకి రాస్తాం అంటున్నారు. ఇక్కడ చూస్తే బిల్లు బుక్లు సరిపడినంత ఉండటం లేదు. 3 గంటలకి ఈరోజు బిల్లు బుక్లు అయిపోయాయని క్లోజ్ చేసేసారు. కనీసం 10 టార్లకు రాశారు. రోజు 70 బళ్ళు దాకా టిప్పర్లకే రాసి పంపించారు. మళ్ళీ మిగిలినవి కూడా వాళ్ళు సీరియల్ రాస్తే రేపు వీటికే రాస్తాము, టాటర్ల వాళ్ళు ఎండబడి రండి, లేదంటే రాబవద్దు అని అంటున్నారు. ఈ విధంగా అయితే మేము ఏ విధంగా బతికాము? వాళ్ళు కనీసం టాటర్కి 2 ట్రిప్పులు ఇవ్వమనండి. ఉదయం ఒక ట్రిప్పు, మధ్యాహ్నం ఒక ట్రిప్పు. ఒక ట్రిప్పే డ్రైవర్లకి, మా ఆయిల్కి, వాటికి ఖర్చులకు పోతే ఒక ట్రిప్పు డబ్బులైనా ఆడు మాకు ఎంతో మిగలదు. ఒక ట్రిప్పు డబ్బులు అంటే ఎంతో మిగలదు. 700 నుంచి 1000 రూపాయల దాకా మిగులుతుంది. 700 కాదు, బాగా మంచి బాడుగా అయితే 700 నుంచి 1000 రూపాయలు మిగులుతుంది. ఇంతకన్నా ఎక్కువ మిగలదు. మేము అదేదో ఎత్తుకోపోతే మా పిల్లకాయలు, మా ఖర్చులు ఏదో మేము బతుకుతాము. మేము ఆల్రెడీ 2 నెలల నుంచి ఇంటికాడే ఉన్నాయి టాటర్లు. వాటికి డ్యూ కట్టేదానికి కూడా ఇంట్లో ఉండే బంగారు కోత పెట్టి డ్యూలు కట్టుకో ఉన్నాము. ఇప్పుడు ఆల్రెడీ మళ్ళీ ఇంకో 2 నెలలు జరిగితే డ్యూ వచ్చేస్తుంది. నేను ఫైనాన్స్ వాళ్ళకి వదులుకోవడం తప్పితే ఈ విధంగా జరిగితే ఫైనాన్స్ వాళ్ళకి వదులుకోవాల్సిందే. మేమైతే కట్టలేము, ఫైనాన్స్ వదులుకోవాల్సిందే. ఏదైనా కానీ ఎమ్మెల్యే గారు కానీ స్పందించి ప్రశాంత్ మేడం గారు ఏదో ఒక న్యాయం చేయాలని కోరుతున్నాము. కాడి నుంచి మాట్లాడుతున్నాం. ఇవాళ మాకు ట్రాక్టర్లకి కస్టమర్లు ఆధార్ కార్డు ఇచ్చి ఒక ట్రిప్ ఇసుక దమ్మంటుంటే ఇక్కడ వచ్చేసి ఒకే ట్రిప్ ఇస్తున్నారు. 2వ ట్రిప్పు తీసుకొని కస్టమర్ ఫోన్ చేసి ఆధార్ కార్డు తీసుకొని కస్టమర్లు వస్తే ఇక్కడ ఉండే అధికారులు మాకు 2వ ట్రిప్పు పోయమంటున్నారు. టిప్పర్లకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారండి, మాకు తక్కువగా ఇస్తున్నారు. ఒక్క కస్టమర్కి తోలుతున్నాం, 2వ కస్టమర్ వచ్చి మమ్మల్ని అడుగుతున్నా కూడా ఇవ్వట్లేదండి. మాకు ఎమ్మెల్యే గారు ఏదైనా దృష్టికి